ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి. ఎన్నికలప్పుడు అందరి మీద చేతులు వేసి బీసీలకు మేము అది చేస్తాం, కులగణన చేపడతాం, బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పి మోసం చేస్తూ 5 సంవత్సరాలు గడుపుకుంటున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు సమగ్రతతో చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపడతారా లేదా అని ఒక్కసారిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటాకే చేశారు. 5 సంవత్సరాలు ఆనకు పట్టిన గత మీ కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని తెలియజేస్తున్నాం. అంతేకాదు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం, కుల జనగణన కోసం మేము కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క బీసీ నాయకుడు కష్టపడుతున్నారు, కుల సంఘాలు కష్టపడుతున్నాయి. కానీ ఇంతవరకు 70 సంవత్సరాలుగా చేయలేదు. మరి బీసీ ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడకూడదు? మీరు అధికారంలో ఉండి బీసీలను అనగదొక్కుతూ బీసీలకు ఉద్యోగాలు లేకుండా ఆర్థికంగా బలపడకుండా చేస్తున్నటువంటి ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు సమగ్రంగా రాజీనామా చేసి బీసీలకు ఏదైనా మేము చేస్తామని ఖచ్చితంగా వాగ్దానం చేస్తే తప్ప మీకు ఈసారి మేము సపోర్ట్ చేయమని కూడా చెప్తున్నాం. అదేవిధంగా కులగణన రాష్ట్ర వ్యాప్తంగా పడతామని ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో మొదలు పెడతామని చెప్పినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి దీనిపైన లేకుండా మాకు సీఎం కావాలన్నా, పీఎం కావాలన్నా, డిప్యూటీ సీఎంలు కావాలన్నా అని మీరు వాటాలు వేసుకుంటున్నారు తప్ప మీది కాదు, మీ క్రెడిట్ కాదు. బీసీలను మేము ఎక్కడ ఏ వైపు బీసీలు ఉంటే ఆ వైపు ప్రభుత్వాలు ఏర్పడతాయి తప్ప మీ అగ్రకుల రాజకీయ పార్టీలు మోసం చేస్తూ డబ్బులు ఖర్చు పెడితే ఇక సాగమని కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈడబ్ల్యూఎస్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 5% ఉన్నటువంటి మీరు వెనకబడి ఉన్నామంటున్నారు. 5%లో మహా అంటే 1 లేదా 1.5% వెనకబడి ఉంటారు. వారి కోసం 10% రిజర్వేషన్. మరి బీసీలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఎస్టీలకు ఎలా వస్తాయి? సంచార జాతుల వారికి ఎలా వస్తాయి? మరి దీనిపైన ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదం. బీసీలను ఎల్లకాలం ఎన్ని సంవత్సరాలను మోసం చేస్తూ వస్తారు. ముందు వెంటనే ఈడబ్ల్యూఎస్ వెంటనే రద్దు చేసి కావాలంటే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలంటే వాళ్ళు వెనకబడి ఉన్నారంటే కనుక మీరు వాళ్ళకు కమిటీ వేయండి, వాళ్ళకు కమిషన్ వేయండి. తద్వారానే వాళ్ళ జనాభా దామస్య ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించండి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కల్పించండి.